కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్త్రీ శక్తి పథకం ఏదైతే ఉందో అది సూపర్ హిట్ కాదు, బ్లాక్ బాస్టర్ అయింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మహిళలు, యువతలు, ట్రాన్స్జెండర్లు కేరింతలు వేస్తూ ఉత్సాహంగా ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంటే జీర్ణించుకోలేని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు స్త్రీ శక్తి పథకం మీద విషం చిమ్మడం మొదలుపెట్టారు. అధికారంలో ఉండగా కల్తీ మద్యం వ్యాపారం చేసి స్త్రీల తాలిబొట్లతో ఆడుకున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు సడన్ గా స్త్రీల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ఎక్కడ తమకు అనుకూలంగా ఉన్నటువంటి స్త్రీలు కూటమి పార్టీలకు జై కొడతారు అని ఉలిక్కిపడి లేచి స్త్రీ శక్తి పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్కే రోజా గారు అంటారు, తిరుమలకు, అన్నవరంకు, కనకదుర్గమ్మ గుడికి, శ్రీశైలంకు ఉచితం లేదు కదా, ఇదేమి స్కీమ్ అని ప్రశ్నిస్తున్నారు. అమ్మా రోజా, ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం నీలాగా తీర్థయాత్రలు చేసుకునే వాళ్ళకో, లేదా ఫ్రీగా బస్సులో వెళ్ళి చెన్నైలో సేద తీరే వాళ్ళకో, లేదా ఫ్రీగా బస్సులో వెళ్ళి హైదరాబాద్ లో షూటింగ్లు చేసుకునే వాళ్లకు కాదు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము మహిళలకు, గృహిణులకు, ఎవరైతే పని చేసుకొని బతుకుతున్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకి, దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నటువంటి యువతలకు, ఎటువంటి ఆధారము లేనటువంటి ట్రాన్స్జెండర్లకు నెలకు కనీసం 3,000 రూపాయలు ఆదా చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి పథకం పేరే స్త్రీ శక్తి. ఈ స్త్రీ శక్తి బాగుందని రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీలు సంబరాలు చేసుకుంటున్నారు. స్త్రీ శక్తి పథకం మీద ఎవరైతే విషం చిమ్ముతున్నారో వాళ్ళ ముఖం మీద గాండ్రించి ఉమ్మేస్తున్నారు.